రేయనక పగలనక ఎంతగానో కష్టపడుతున్నా నీ తల్లిదండ్రుల కష్టాన్ని ఏడ గుర్తుంచుకుంటున్నావా నాయన నువ్వు? నీకోసం ప్రత్యేకమైన సెక్యూరిటీగా ఉండేటువంటి నీ జీవితాన్ని ఏర్పాటు చేస్తుంటే నువ్వు ఏడ చూస్తున్నావన్నా? నువ్వు ఎక్కడ దేవునితో నడుస్తున్నావా? బైబిల్ చర్చకు వచ్చి మంచిగా లిప్స్టిక్ కాజు గీజు మొత్తం వేసుకుని పూసుకొని వస్తావే, అక్కడ నలుగురు నువ్వు చూడాలని వారిని ఆకర్షించబడుతున్నావా? నీ తల్లి యొక్క ప్రేమను, నీ తల్లి యొక్క బాధను, నీ తల్లి యొక్క జీవిత విధానాన్ని చూసి కూడా నీ తల్లి శ్రమను ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నావా? నీ ఒక కుమార్తెవా? సిగ్గుజెట్టు కదా. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. వాటన్నిటి నుంచి ఉపశమనం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఒక తల్లికి ఒక తండ్రికి కుమారుడిగా కుమార్తెగా నువ్వు వారి ఆలోచన వారి ఆశని నువ్వు తీర్చినప్పుడు.